close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫతలాపూర్ దగ్గరలో రెస్ట్ ఏరియా అని ఉంటుంది. ఆ రెస్ట్ ఏరియాలో ఈ హిందుస్థాన్ పెట్రోలియం పంప్ అయితే ఓపెన్ అయింది. సో ఈ రెస్ట్ ఏరియాలో ఈ హిందుస్థాన్ పెట్రోల్ పంపు పిట్లం తర్వాత ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ దెగ్లూరు వెళ్తేనే మనకు హిందుస్థాన్ పెట్రోలియం అయితే ఉంది. సో ఇక్కడ మనకు 24/7 పెట్రోలు అలాగే డీజిల్ కార్డ్ అవైలబుల్లో ఉంటుంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో ఈ పెట్రోల్ బంక్ లో ఇక్కడ వెహికల్ కూడా పార్క్ చేయొచ్చు. ఈ విధంగా మన కార్ పార్క్ చేసినట్టు అలా వెహికల్ కూడా పార్క్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకు రెస్ట్ ఏరియాలోనే మనకు హోటల్ కూడా ఉంది. డార్మెంటరీస్ ఒక కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, ఓన్లీ పర్ సింగిల్ నైట్. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తే గనక ఈ ప్లేస్ లో వచ్చేసి మీరు పెట్రోల్ రీఫిల్ చేసేసుకొని ఫుడ్ ని తినేసి, ప్యూర్ వెజ్ ఉంటుంది, ప్యూర్ వెజ్ తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మీ ట్రిప్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో మా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వయా నాందేడ్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా ప్లేస్ నుంచి నాందేడ్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ 120 అయితే వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఈ ప్లేస్ వచ్చేసి బిచ్కుందా మండల్, ఫత్లాపూర్, నేషనల్ హైవే 161లో అయితే లొకేటెడ్ అయింది. ఒకవేళ మీరు ఈ నేషనల్ హైవే 161 యూజ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చి రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ బిచ్కుందా, జుక్కల్, పెద్దకొడగల్ ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హిందుస్థాన్ పెట్రోల్ పంప్ కూడా ఓపెన్ అయింది. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే కనుక హిందుస్థాన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూడా రీఫిల్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.